ఫిబ్రవరి 15న నిర్వహించే సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర గోర్ సేన ఉపాధ్యక్షురాలు దీప్తి రాథోడ్। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారులకు ఆరాధ్య దైవమని మార్గదర్శకుడని కొనియాడారు। గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నపించినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికార ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు। లేని పక్షంలో గోర్ సేన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు। అనంతరం రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లో సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో గోర్ సేన అధ్యక్షులు బానోత్ కిరణ్ నాయక్, గోర్ సేన కార్యదర్శి సంజు నాయక్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। నేను కిరణ్, గోర్ సేన హైదరాబాద్ ప్రెసిడెంట్ ని। ఇది ఇందు మూలం తెలియని ఏమనగంటే పోయిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మాకు సేవాలాల్ జయంతిని ఆఫీషియల్గా చేసుకోవాలని చెప్పింది। బట్ మేము చాలాసార్లు ట్రై చేసాము గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలని చెప్పి, కానీ గత ప్రభుత్వంలో సాధ్యం కాలేకపోయింది। అండ్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్। మాకు ఎస్టీ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది। అండ్ ఇప్పుడు సేవాలాల్ జయంతి హాలిడే అయినది కానీ ఈ గవర్నమెంట్లో వస్తుందని మేము చాలా ఆశిస్తున్నాము। అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది హాలిడే ఇప్పుడు ఈ మెమోరాండం మేము కలెక్టర్ సార్తో త్రూ సీఎం సార్కి ఇవ్వాలని మేము ఇచ్చాం మెమోరాండము। ఒకవేళ ఇది హాలిడే కాకపోతే మేము దీన్ని ఇంకా గట్టిగా లైక్ ముట్టడి రాస్తారు ఒక ఆందోళన అవి చేస్తాము అని ఖండిస్తూ ముగిస్తున్నాను। జై గోర్, జై సేవాలాల్। అందరికీ జై సేవాలాల్। సేవాలాల్ మహారాజ్ వాజ్ an Indian social religious reformer, communist leader, and he is now released by the Goor community as a spiritual guru. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లను కలిసి తెలంగాణలో ఉన్న 40 నుండి 50 లక్షల జనాభా కలిగి ఉన్న గోర్ బంజారా ఆరాధ్య దైవమైన క్రాంతికారి సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది। He worked for the community and for the people. He brought a new change in the society. సేవాలాల్ మహారాజ్ ఇప్పుడే కాదు, గతంలో మాకు ఎన్నో ఆయన పేరు తలవకుండా మేము జరుపుకొని పండుగ లేదు, జరుపుకొని కార్యక్రమాలు లేవు। ఆయన మా ఆరాధ్య దైవంగా ఉన్నారు। ఇప్పటి వరకు మా గోర్ బంజారా ఎవరికి ఏ పండుగలు ఉన్నా మాకు ఈ రోజు వరకు ఒక చిన్న గుర్తింపు కూడా రావలేదు। సో కనీసం ఫిబ్రవరి 15వ తారీఖున స్టేట్ హాలిడే ఇచ్చి సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకునేలాగా మాకు ఒక అవకాశాన్ని కల్పించమని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము। లాస్ట్ టైం చాలా ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాము, కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు। ఈసారి ఖచ్చితంగా దీని మీద మీరు ఒకసారి ఆలోచించి మా గురించి ఆలోచించి మాకు ఒక గుర్తింపు ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। జై గోర్, జై సేవాలాల్।